3,200 కోట్ల మద్యం కుంభకోణం గుట్టు మెల్లగా విడుతోంది. ఇందుకు పక్కా ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులుగా వసూలు చేసిన డబ్బు, బంగారం అంతిమ లబ్ధిదారులకు ఎలా చేరిందో ఆధారం దొరికింది. ఏపీ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి కారులో దొరికిన రసీదుతో గుట్టు రట్టయింది. డిస్టిలరీలు, మద్యం కంపెనీలు 400 కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా ఇచ్చినట్లు సిట్ తేల్చింది. గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులతో ఏర్పడిన ఆ ముఠా డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి 100 కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా తీసుకున్నదనే విషయం సిట్ దర్యాప్తులో తేలింది. కొన్ని సందర్భాలలో డిస్టిలరీలు భారీ ఎత్తున బంగారం కొన్నట్లుగా చూపించి బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియాకు చేరవేశాయని గుర్తించింది. చివరకు ఆ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారు ప్యాలెస్ కు చేరేవని నిర్ధారణ అయింది. వైసీపీ హయాంలో ఏపీ బీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తన కార్యాలయం నుంచి దస్త్రాల్ని మాయం చేస్తున్నారంటూ నమోదైన కేసులో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో ఆయన వాహనంతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు దొరికాయి. ఎవరైనా గ్రాములు, తులాల మేర బంగారం కొంటారు గాని కిలోల లెక్కన కొనడమేంటని కూపీలాగగా అది డిస్టిలరీల దగ్గరకు దారితీసింది. కొన్ని డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల రికార్డుల్ని పరిశీలించినప్పుడు వారు కూడా భారీగా బంగారం కొన్నట్లు బయటపడింది. దర్యాప్తు బృందాలు మరింత లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇదంతా ముడుపులు అందుకోవడానికి మద్యం సిండికేట్ వేసిన పన్నాగమని బయటపడింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు, కంపెనీల రికార్డుల్ని దర్యాప్తు బృందం పరిశీలించగా బులియన్ వ్యాపారులు, బంగారం దుకాణాలతో వారు సాగించిన 300 కోట్ల నుంచి 400 కోట్ల లావాదేవీలకు సంబంధించిన అనుమానిత బ్యాంక్ స్టేట్మెంట్లు దొరికాయి. ముడుపుల సొమ్మును మాఫియా ముఠాకు అంతిమ లబ్ధిదారులకు చేర్చేందుకు ఎన్నుకున్న అనేక మార్గాలలో బంగారం ఒకటి మాత్రమే. భారీ ఎత్తున వస్త్రాలు కొన్నట్లు కూడా చూపించి ముడుపుల సొమ్మును మాఫియా ముఠా సభ్యులకు డిస్టిలరీలు చేరవేశాయని దర్యాప్తులో గుర్తించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దలు కేవలం ముడుపులు, కమిషన్ల కోసమే మద్యం విధానాన్ని మార్చేసి ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించే విధానం తీసుకొచ్చారు. తమకు ముడుపులు ఇస్తేనే మద్యం ఆర్డర్లు ఇస్తామని డిస్టిలరీలు, సరఫరాదారుల్ని బెదిరించారు. ముడుపులు ఇచ్చేందుకు నిరాకరించిన ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని మార్కెట్లో లేకుండా చేశారు. ఊరు పేరు లేని సొంత బ్రాండ్లతో మార్కెట్ను ముంచెత్తారు. వాటి బేసిక్ ధరల్ని భారీగా పెంచేశారు. ప్రతి కేసుపై బేసిక్ ధరలో కనీసం 20% ముడుపుల రూపంలో డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి వసూలు చేశారు. డిస్టిలరీలో తమ మనుషుల్ని నియమించుకుని మొత్తం తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. పోనీ ధరలు పెంచినందుకు నాణ్యమైన మద్యం సరఫరా చేశారా అంటే అది లేదు. నాసిరకం మద్యం అంటగట్టి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. బేసిక్ ప్రైసెస్ లో 20% ముడుపుల్ని బంగారం, ఇతర మార్గాల్లో తీసుకున్నారు.
తాము సరఫరా చేసిన మద్యానికి ఏపీబీసీఎల్ డబ్బు చెల్లించిన వెంటనే డిస్టిలరీలు, మద్యం కంపెనీలు మాఫియా ముఠాకు టంచనుగా ముడుపులు ఇచ్చేసేవి. అయితే ప్రతి 5 రోజులకు ఓసారి లెక్కలు చూసి ముడుపులు పంపించాల్సిందే. దీనికోసం మాఫియాకు ప్రత్యేక వ్యవస్థ, ముడుపుల వసూలు చేయడానికే ప్రత్యేకంగా రాజ్ కేశిరెడ్డి నియమించిన మనుషులు ఉండేవారు. మొత్తం ముడుపుల సొమ్ము నగదుగా తీసుకుంటే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో కొంత బంగారం రూపంలో ఇవ్వాలని మాఫియా ముఠా డిమాండ్ చేసేది. అయితే డిస్టిలరీలు, మద్యం కంపెనీలు అందజేసిన బంగారం సంచుల్ని బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ వంటి వారు మద్యం సిండికేట్ సభ్యులకు చేరవేసేవారని సిట్ గుర్తించింది. కొన్ని సందర్భాలలో డిస్టిలరీలు, మద్యం కంపెనీలు బంగారం కొనకుండా బులియన్ వ్యాపారులతో కుమ్మక్కై వారికి నగదు పంపించేవారు. వారు తమ కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని మద్యం సిండికేట్ కు చేరవేసేవారని గుర్తించింది. రికార్డుల్లో బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు ఉంటాయి. చాప కింద నీరులా ముడుపులు సిండికేట్ కు చేరుతాయి. అంతా చట్టబద్ధంగానే జరిగిందని చూపించడానికి మద్యం సిండికేట్ ఈ ఎత్తుగడ వేసినట్లు సిట్ గుర్తించింది. మ్యాన్షన్ హౌస్ బ్రాందీని సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే కేసుకు 20% చొప్పున మద్యం మాఫియా 280 కోట్లు ముడుపులుగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. దానిలో సుమారు 196 కోట్లు బంగారం రూపంలోనే చెల్లించినట్లు గుర్తించింది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ సంస్థ పద్మావతి జ్యువెలరీ షాప్తో సుమారు 107 కోట్లు, తాయల్ ఎంటర్ప్రైజెస్ తో 85 కోట్లు, సోనా చాందీ జ్యువెలర్స్ తో 3.5 కోట్లు, ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ తో 80 లక్షలకు సంబంధించి లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. మిగతా డిస్టిలరీలు, మద్యం కంపెనీల నుంచి ఇంకెంత బంగారం రూపంలో అందించిందో దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.